హెబ్రీయులకు పత్రిక రాసిన రచయిత ఏశావును వ్యభిచారి అని, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడు అని పిలుస్తున్నాడు. ఏశావు జీవితం నేర్పించే పాఠం, బలహీన క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలు శాశ్వత ఫలితాలను కలిగించగలవు అని. ఇస్సాకు రిబ్కాకు పుట్టిన కవల కుమారులలో ఏశావు పెద్దవాడు. అతను పుట్టినప్పుడు అతని శరీరం ఎరుపు గోధుమ రంగులో ఉండి సాధారణం కంటే ఎక్కువ రోమాలు అతని శరీరం పైన ఉండేవి. అందుకే రోమాలు కలిగినవాడు అని అర్థం వచ్చేలా అతనికి ఏశావు అని పేరు పెట్టారు. తరువాత కాలంలో అతన్ని ఏదోమ్ అని కూడా పిలిచారు. దానికి అర్థం ఎర్రనివాడు. తన తమ్ముడు యాకోబుతో పోలిస్తే ఏశావు సాహసప్రియుడు. అధిక శాతం అడవుల్లో సంచరిస్తూ ఒక నిపుణుడైన వేటగాడిగా మారాడు. ఏశావు యాకోబు మధ్య జరిగిన 2 సంఘటనలు వారిని 2 జాతులుగా విభజించాయి. ఏశావు సంతతి ఏదోము అయ్యింది, యాకోబు సంతతి ఇశ్రాయేలు అయ్యింది. మొదటి సంఘటన, ఏశావు ఆకలితో ఉన్న ఒక బలహీన సమయంలో తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మేశాడు. రెండవది, వారసత్వంగా తన తండ్రి ఇస్సాకు నుండి తనకు రావలసిన ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకున్నాడు. వారిద్దరూ చివరిసారి కలిసింది మాత్రం వారి తండ్రి అంత్యక్రియల సమయంలోనే. గమనించతగ్గ విషయం ఏంటంటే, ఏశావు దైవభక్తి లేని జీవితాన్ని గడిపాడు. అతడు పశ్చాత్తాపడిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. యాకోబు పాపరహితుడు కాకపోయినా అతను దేవుని నుండి వచ్చే ప్రతిదానిని విలువైనదిగా భావించాడు. యాకోబు ఏశావుల మరణాంతరం ఏదోమీలు ఇశ్రాయేలుపై దాడి చేసే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నిజమైన నాయకులు తక్షణ ప్రయోజనాలనే బలిపీఠం పైన తమ భవిష్యత్తులను బలి చేయరు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.